సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు గండికోట వైఎస్ఆర్ కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు యొక్క అందరి ఆలోచనతో చక్కటి కార్యక్రమం. చాలా మంది కొండ ప్రాంతమైన సమయానికి రావడం, ఒక విధంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో, చక్కటి వాతావరణంలో ఇబ్బంది లేకుండా 45 నిమిషాలు ఏకదాటిగా కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. అనేక మంది పాల్గొన్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్, ప్రజలు, అధికారులు, మేము రాజకీయ నాయకులతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఎల్లుండి అంటే 21వ తేదీ నాడు గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో వైజాగ్లో కూడా 5 లక్షల మంది కార్యక్రమం, ఇక్కడ కూడా నెలపాటు. అందులో 21వ తేదీ నాడు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అంతా అందరూ సిద్ధంగా పాల్గొనాలనేది ఉద్దేశం. అందులో గండికోట వాతావరణం, కింద గండికోట జలాశయం, మైలవరం జలాశయం, ప్రక్కన విండ్ పవర్, సోలార్, కింద థర్మల్ కేంద్రం, భానుకొండల్లో విశేషంగా ఈ వాతావరణం జరగడం చాలా సంతోషం. ఇది ఒక విధంగా గండికోట టూరిజానికి కేంద్ర ప్రభుత్వం మననే 78 కోట్ల రూపాయలు శాసకీయ పంచారు. ఇప్పటికే జితేంద్ర సింగ్ సెంట్రల్ మినిస్టర్, మరొక సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా నెల కింద రావడం జరిగింది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఏముందంటే, ఈ గండికోట టూరిజాన్ని ఎక్కడైనా దేశం బాగుపడాలంటే ఇండస్ట్రీ, ఇరిగేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్స్టిట్యూషను, టూరిజము, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, శాంతి భద్రతలు పెరగాలి. యోగా తర్వాత మన ఆత్మను భగవంతుని కలపడానికే యోగా కార్యక్రమం. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. మన ఆరోగ్యం పెరగాలనే, మన ఆనందం పెరగాలనే, పట్టుదల పెరగాలనే, ప్రేమ పెరగాలనే, స్టూడెంట్స్ భవిష్యత్తు పెరగాలనే, ఒకరితో ఒకరి సంబంధ బాంధవ్యాలు పెరగాలనే యోగా అవసరం. దానికోసమే యోగా గురువులు చక్కగా ఉపన్యాసం ఇస్తూ యోగా చూపించారు. అందరూ చేతనైతే పాల్గొన్నారు కూడా. ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది, ప్రతి ఇంట్లో, ప్రతి సమాజంలో, ప్రతి వీధిలో, ప్రతి వాడలో చేయాల్సిన కార్యక్రమం. మీరు కూడా దీన్ని విస్తృత స్థాయిలో తీసుకోవాలి. విలేకరులు కూడా దీన్ని ఉధృతంగా చూపాలి కూడా. ఇది భవిష్యత్ అవసరం. ఆరోగ్యం ఎంతో ఖర్చు పెడితే కానీ ఆరోగ్యం బాగుపడదు. అలాంటిది కేవలం 30-40 నిమిషాల్లోనే ఆరోగ్యం పెంచుతూ, ఆనందాన్ని పెంచుతూ, మనకు విద్యా అవకాశాలు కూడా పెంచుతుంది, బుర్ర పెరుగుతుంది. చెప్పేటప్పుడు ఏకాగ్రతగా, స్టూడెంట్స్కి ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ప్రజలకు కూడా మనం పట్టుదలగా పనిచేయాలా, రాజకీయం కూడా పరిగెత్తాలా. మన దేశం ఇప్పటికే 4వ స్థానంలో ఉంది. దాని 3వ స్థానం, 2వ స్థానం, 1వ స్థానం తీసుకుపోవాలంటే కూడా ఇది ఉపయోగకరమైన అంశం. కానీ యోగా దినోత్సవం ఇంతటితో ఆగకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ యొక్క మీ ద్వారా అందరికీ తెలియజేశాను. అందరికీ నమస్కారం.